హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను షాంఘై నుంచి సుజో అనే టౌన్కి వచ్చిన. ఇట్స్ బేసిక్లీ కాల్డ్ యాజ్ ఏన్షియంట్ టౌన్. మొత్తం ఏన్షియంట్ టౌన్. ఇక్కడ స్ట్రక్చర్ చూడండి, మొత్తం ఓల్డ్ కల్చర్ ఎలా ఉంటుందో చైనీస్లో ఆ టైప్లోనే ఉన్నాయి మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ ముందర కనిపిస్తుంది ఆ టవర్, అది గుడి అనుకుంటా, సమ్ కైండ్ ఆఫ్ టెంపుల్. అడిగి పోయి చూద్దాం. ఇప్పుడు రోడ్ క్రాస్ చేసుకోవాలి సిగ్నల్ పడగానే. సో ఇక్కడ సిగ్నల్ పడితేనే రోడ్ క్రాస్ చేసుకోవాలి, లేకపోతే వీళ్ళు వచ్చే స్పీడ్కి ఎవరో ఒకరు గుద్దుబాటు తప్పుతారు మనని. సో ఇక్కడ చూస్తే వీళ్ళు ఎంత డెవలప్ అయినారంటే బైక్స్కి, ఈ ఎలక్ట్రిక్ బైక్స్కి సపరేట్ లైన్ ఇచ్చేస్తున్నారు. వీళ్ళకి సపరేట్ సిగ్నల్స్ ఉంటాయి. ఈ లైన్ ఏదైతే ఉందో ఈ ఫెన్సింగ్ పక్కన, ఇది మొత్తం బైక్ సైకిల్లో పోయే వాళ్ళకి, ఎలక్ట్రిక్ బైక్స్ యూస్ చేసే వాళ్ళకి చూడు జక్ 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 అని పోతూ ఉంటారు. అంత ఇక్కడ మొత్తం 80% వెహికల్స్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్సే. అసలు వాళ్ళు మన వెనకాల వచ్చేది కూడా మనకు తెలియదు అనమాట. ఎలక్ట్రిక్ అంటే సౌండ్ ఉండదు కదా. అండ్ వీళ్ళు డ్రైవ్ చేసేది కూడా చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తారు ఇక్కడ బైక్స్ కూడా. సమ్ కైండ్ ఆఫ్ టెంపుల్ ఇది. సో ఈ సుజో టౌన్ అనేది చాలా ఫేమస్, మెయిన్లీ ఏన్షియంట్ కల్చర్ గురించి టౌన్ అంతా. ఎంట్రన్స్ ఇటుపక్క ఉందన్నమాట. అసలు నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతుంది. 1 వీక్లో ఒక 4 days మొత్తం వర్షంలోనే గడిపేసిన. ఇంకా మిగిలిన రోజుల్లో ఏదో అట్లా బయటికి వెళ్ళి షాంఘైలో కొన్ని ప్లేసెస్ చూసిన. అండ్ అక్కడి నుంచి ఫస్ట్ మెయిన్ ఇక్కడికి వచ్చేసి ఇది ప్లేస్ ఏమి సుజో అనే ప్లేస్కి. అండ్ ఇంకా ఒక 3-4 days ఉంది నాకు ఇక్కడ చైనాలో. దీని తర్వాత ఏదో ఒక కంట్రీకి వెళ్ళిపోవాలి, ఎక్కడైతే వర్షాలు టైఫూన్స్ లేవో. లేకపోతే నాకు ఈ చైనా లాగే ట్రిప్ వేస్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఈ ట్రిప్ అయితే నాకు చాలా వేస్ట్ అయిపోయింది చెప్పాలంటే. మళ్ళీ రావాలి, మళ్ళీ వస్తా కూడా. సో ఈ టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం, అలో చేస్తారో లేదో మనల్ని. ఎంట్రన్స్ ఏదో నోటీస్ ఇచ్చుండారు. దిస్ monastery is a quiet place to perform Buddhist practice for ideal environment, and please abide by following regulations. Hot slippers, vest, hot pants or mini skirts are prohibited inside. Large bags, okay. అవన్నీ మన దగ్గర ఏం లేదు. వావ్. యా. ఎంత ప్రశాంతంగా ఉందో లోపల. ఫస్ట్ టైం నేను ఒక మోనిస్ట్రీకి రావడం. థాయిలాండ్లో కూడా నేను చాలాసార్లు వెళ్ళినా కానీ ఎప్పుడు నేను బుద్ధిస్ట్ టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ పెద్ద ఆయన మొక్కుంటాను చూడు. సో వీళ్ళు కూడా సేమ్ మనలాగే అగరబత్తీలు మాత్రం సూపర్ స్మెల్ బా.
బుద్ధ బుద్ధ పిక్చర్. బయట నోటీస్ ఇచ్చినారు ఎక్కువ సౌండ్ చేయకూడదు అనేసి. ఏదో రాజ్ ఫోటో. వావ్, ఇది కదా ఏం కట్టినారు, ఎంత పెద్దది అసలు ఇది. మనం ఈ కుంఫు పాండాలో మూవీలో చూస్తాం కదా, సేమ్ అలానే ఉంది. సో ఇప్పుడు టెంపుల్ లోపల రౌండ్ వేస్తున్నా. ఇది నాకు తెలిసి పైకి వెళ్ళేకి లేదనుకుంటా. ఇక్కడ జస్ట్ ఇక్కడ కిందికి వచ్చి దేవుణ్ణి అక్కడ మన గుడిలో మనం ఎట్లయితే అక్కడ మొక్కుంటామో అట్లా మొక్కుకొని ఒక 3 రౌండ్లు వేసి వెళ్ళిపోతాను. అంతే. ప్రతి కార్నర్స్లో ఈ బుద్ధ విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. సేమ్ ఇది గేట్. ఇక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిపోయి మొక్కొని వచ్చేస్తున్నారు అంతే. లోపలైతే ఏం కనపడ్డంలే. అంతే, అయిపోయింది. గుడి మొత్తం చుట్టేసినాం. అదే వీళ్ళు మోనస్ట్రీ. నేనుగా లోపల ఆ పైకంతా వెళ్ళొచ్చు అనుకున్నా. సో అదే అంటే ఈ టౌన్ అయితే చాలా ఫేమస్ ఫర్ కల్చర్ గురించి అయితే. సో చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి. బట్ చూద్దాం. ఇక్కడ మొత్తం ఫోటో ఫ్రేమ్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ గుడి గురించి, మోనస్ట్రీ గురించి. సారీ, నాకు ఎంతసేపు గుడి అని వస్తుంది నోట్లో. యా.